డియర్ ఫ్రెండ్స్, నేను మీ మురళి వరదల్లి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెదక్. ఈరోజు మనం ఎంగ్లర్ మరియు ఫ్రాంటల్ యొక్క వర్గీకరణ విధానాన్ని చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం వర్గీకరణ విధానాలలో కృత్రిమ వర్గీకరణ, సహజ వర్గీకరణ, వర్గ వికాసానుసార వర్గీకరణలు ఏ విధంగా ఉంటాయో చూసాం. అందులో బెంథామ్ ముకర్ వర్గీకరణ అది సహజ వర్గీకరణ. ఎంగ్లర్ ఫ్రాంటల్ చేసినటువంటి వర్గీకరణ వర్గ వికాసానుసార వర్గీకరణ. అంటే ఈరోజు మనం ఈ వర్గ వికాసానుసార వర్గీకరణలో ఎంగ్లర్ మరియు ఫ్రాంటల్ చేసినటువంటి వర్గీకరణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, ఈ ఎంగ్లర్, ఫ్రాంటల్ అనే ఇద్దరు టాక్సానమిస్టులు, జర్మనీకి చెందినటువంటి టాక్సానమిస్టులు. వీళ్ళు డి న్యాచురలిసిన్ ఫ్లాన్జెన్ ఫెమిలియన్ అనే గ్రంథం రచించడం జరిగింది. ఈ గ్రంథంలో మొత్తం మొక్కలన్నింటినీ కూడా వృక్షరాజ్యానికి సంబంధించినటువంటి మొక్కలన్నింటినీ కూడా వర్గీకరించారు. వీరు చేసినటువంటి ఈ గ్రంథం లాటిన్ భాషలో 23 సంపుటాలుగా 55 క్రమాలను 303 కుటుంబాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీరి వర్గీకరణలో వృక్షరాజ్యంలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ, అంటే శైవలాల నుండి ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలైన ఆవృత బీజాల వరకు వర్గీకరించడం జరిగింది. వీరు చేసినటువంటి ఈ వర్గీకరణ బాహ్య స్వరూప లక్షణాలు, అంతర్నిర్మాణ లక్షణాలు, మొక్కల యొక్క భౌగోళిక వితరణ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జాతుల వర్ణన, వాటి చిత్రపటాలు, వాటికి సంబంధించినటువంటి గ్రంథ సూచి సమాచారం అనేది వీరు రాసినటువంటి డి న్యాచురలెసిన్ ఫ్లాన్జెన్ ఫెమిలియన్ అనే గ్రంథంలో ఇవ్వడం జరిగింది. సో, ఇంత స్పష్టంగా ఒక మొక్కను గుర్తించే విధంగా వీళ్ళు వర్గీకరణ చేయడం వలన అనేక మంది దీన్ని ఆమోదించడం జరిగింది. ఎక్కువగా దీన్ని యూరప్ అంతటా ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక ఇంగ్లాండ్, అమెరికా ఖండాల్లో తప్ప. ఎందుకు అంటే ఇంగ్లాండ్, అమెరికాలో బెంథాముకర్లు చేసినటువంటి వర్గీకరణనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కారణం జార్జ్ బెంథామ్, సర్ జోసెఫ్ డాల్టన్ హుకర్లు ఈ ఇంగ్లాండ్, అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కావడం వలన వాళ్ళు చేసినటువంటి వర్గీకరణనే వీరు ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చేసినటువంటి వర్గీకరణలో మొత్తం వృక్షరాజ్యాన్ని, అంటే శైవలాల నుండి ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆవృత బీజాలు అన్నింటినీ కూడా వర్గీకరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మొత్తం మొక్కలను 14 విభాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 విభాగాలలో మొదటి 12 విభాగాలు థాలోఫైటాకు చెందినటువంటివి. మిగిలినటువంటి 13వ విభాగము ఆర్కిగోనియేట్స్. సో, ఆర్కిగోనియేట్స్ అంటే ఆర్కిగోనియాలను ఏర్పాటు చేసేవి. ఆర్కిగోనియాలు అంటే తెలుగులో ఏమంటాం మనము? స్త్రీ బీజాశయాలు. సో, స్త్రీ బీజాశయాలను ఏర్పాటు చేసేటటువంటి మొక్కలన్నింటినీ ఇందులో చేర్చడం జరిగింది. ఏమిటా మొక్కలు అనంటే బ్రయోఫైటా, టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కలు. 14వ విభాగంగా ఎంబ్రియోఫైటా సైఫనోగామియా. సో, ఎంబ్రియోఫైటా అనంటే పిండాన్ని ఉత్పత్తి చేసేటటువంటి మొక్కలు. సో, ఇక్కడ ఫలదీకరణ అనంతరం సంయుక్త బీజం అభివృద్ధి చెంది పిండంగా ఏర్పడుతూ ఉంటుంది. అలా పిండాన్ని ఏర్పాటు చేసే మొక్కల్నే ఎంబ్రియోఫైట్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి సైఫనోగామియా అనంటే ఫలదీకరణ జరుగుతూ ఉన్నప్పుడు పురుష సంయోగ బీజం పరాగనాళం సహాయం చేత అది స్త్రీ బీజాశయం వద్దకు చేరినట్లయితే దాన్ని సైఫనోగమి అని పిలుస్తూ ఉంటారు. సో, ఈ ఎంబ్రియోఫైటా సైఫనోగమికి చెందినటువంటి మొక్కలేవి అనంటే వివృత బీజాలు, ఆవృత బీజాలుగా చెప్పవచ్చు. ఇందులో ఆవృత బీజాలను తిరిగి 2 రకాలుగా విభజించాడు. అవి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. సో, ఇక్కడ ముందుగా ఏకదళ బీజాలు అని ఎందుకు చెప్తున్నాము అనంటే ఎంగ్లర్ మరియు ఫ్రాంటల్ అభిప్రాయం ప్రకారం ఏకదళ బీజాలనేవి ద్విదళ బీజాల కంటే ఆదిమమైనవిగా భావించారు. అందుకనే ద్విదళ బీజాల కంటే ముందుగా ఏకదళ బీజాలను ఉంచారు. రైట్. సో, ఇక్కడ ఏకదళ బీజాలు చూద్దాం. ఏంటి ఏకదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలు,
ద్విదళ బీజాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ వివృత బీజాల గురించి మనకు తెలిసినటువంటిదే. దాంట్లో వివృత బీజాల్లో 7 క్రమాలను ఏర్పాటు చేసి, దానిలో కుటుంబాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏకదళ బీజాల విషయానికొచ్చినట్లయితే, ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే చాలా ఆదిమమైనవిగా భావించి, ద్విదళ బీజాల కంటే ముందుగానే ఉంచడం జరిగింది. మొత్తం ఏకదళ బీజాలను 11 క్రమాలుగా, 45 కుటుంబాలుగా విభజించారు. ఈ ఏకదళ బీజాలు పాండనేలిస్ క్రమంతో ప్రారంభమై, మైక్రోస్పెర్మేతో అంతమవుతూ ఉంటాయి. ఇక్కడ వీరేంటి అనంటే, అండాశయానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, స్వరూప లక్షణాల్లో ఒకే విధంగా ఉన్నటువంటి లిలియేసి మరియు అమరిల్లిడేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలను లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో అమర్చడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఏకదళ బీజాల్లో క్లిష్టమైనటువంటి పుష్ప విన్యాసం కలిగిన మొక్కలు. ఏంటి అవి? ఆర్కిడేసి కుటుంబానికి చెందిన మొక్కలు. సో, ఈ ఆర్కిడేసి కుటుంబానికి చెందిన మొక్కలు బాగా అభివృద్ధి చెందిన మొక్కలు. వీటిని మైక్రోస్పెర్మే అనే క్రమంలో చివరగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ అనే శాస్త్రవేత్తలు ఈ ఆర్కిడేసి కుటుంబానికి సరైన స్థానాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామినే కుటుంబం విషయానికొచ్చినట్లయితే, గ్రామినే కుటుంబాన్ని గ్లూమీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారు. అయితే గ్లూమీ ఫ్లోరేలో ఉంచినటువంటి ఈ పొయేసి లేదా గ్రామినే కుటుంబం వాస్తవానికి అన్ని ఆవృత బీజపు మొక్కల కంటే అభివృద్ధి చెందినటువంటి మొక్కలు. కానీ వీటికి సరైనటువంటి స్థానాన్ని మాత్రం ఎంగ్లర్ అండ్ ప్రాంటల్ అనే శాస్త్రవేత్తలు ఇవ్వలేకపోయారు. మరి ద్విదళ బీజాల వర్గీకరణ చూసినట్లయితే, ద్విదళ బీజాలను 2 ఉపతరగతులుగా విభజించారు. అవొకటి ఆర్కిక్లామిడే, రెండవది మెటాక్లామిడే. దీన్నే ఏమంటారు అంటే సింపెటాలే అని అంటూ ఉంటారు. సో, ఇక్కడ ఆర్కిక్లామిడే, సింపెటాలే లేదా మెటాక్లామిడే అనే 2 ఉపతరగతులుగా ద్విదళ బీజాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అనంటే ఆర్కిక్లామిడే. ఈ ఆర్కిక్లామిడే అంటే ఏంటి? ఏ మొక్కలను చేర్చడం జరిగింది? బెంతా ముక్కర్లు చేసినటువంటి వర్గీకరణలో మోనోక్లామిడేకి చెందినటువంటివి, అదేవిధంగా పాలీపెటాలేకి చెందినటువంటి ఉపతరగతులు ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ ఆర్కిక్లామిడే అనే ఉపతరగతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎంగ్లర్ మరియు ఫ్రాంటల్. అదేవిధంగా ఆర్కిక్లామిడే అనేటటువంటి ఉపతరగతి అమెంటిఫెరస్ కుటుంబంతో ప్రారంభమవుతూ ఉంటుంది. వీటిలో ఏంటి అనంటే కాట్కిన్ పుష్ప విన్యాసం ఉంటుంది. ఈ కాట్కిన్ పుష్ప విన్యాసం ఓన్లీ మనకు అమెంటిఫెరేలో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటి అనంటే, కాట్కిన్ పుష్ప విన్యాసం ఉండడం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించి ఆర్కిక్లామిడేలో మొదట అమెంటిఫెరస్ కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పరిపత్ర రహిత పుష్పాలు ఉన్న క్రమాలు, ఆ తరువాత ఏకపరిపత్రహిత పుష్పాలున్న క్రమాలను అమర్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఐ ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ అభిప్రాయం ప్రకారం ఏంటి అనంటే, పరిపత్ర రహిత పుష్పాలు, ఏకపరిపత్రహిత పుష్పాలు ఉండడం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించారు. అందుకనే మొదట వాటితో ప్రారంభించడం జరిగింది. సో, దీని ప్రకారంగా వీళ్ళు ఈ ఆర్కిక్లామిడేను సెంట్రోస్పెర్మే అనే చివరి క్రమంతో అంతం చేయడం జరిగింది. అంటే ఇక్కడ వర్టిసెల్లే అనే క్రమంతో ప్రారంభించి సెంట్రోస్పెర్మేతో ముగించడం జరిగింది. ఈ క్రమంలో అమరాంతేసి, నిక్టాజినేసి, పోర్చులికేసి వంటి కుటుంబాలను చేర్చారు. నెక్స్ట్ ఆర్కిక్లామిడేలో దేంతో ప్రారంభమవుతుందని చెప్పాము? వర్టిసెల్లేట్ క్రమంతో ప్రారంభమై అంబెల్లే-ఫెరే క్రమంతో అంతమవుతూ ఉంటుంది. మొత్తం ఎన్ని క్రమాలను ఏర్పాటు చేశారు ఆర్కిక్లామిడేలో అంటే 33 క్రమాలను, 206 కుటుంబాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక రెండవది ఏంటి ఉపతరగతి అంటే సింపెటాలే. ఏంటి సింపెటాలే? సింపెటాలే అంటే సంయుక్త ఆకర్షణ పత్రాలు కలిగినటువంటి మొక్కలన్నిటిని చేర్చినటువంటి ఉపతరగతే సింపెటాలే. ఈ సింపెటాలే అనేది ఎరికేలిస్ క్రమంతో ప్రారంభమై కంపాన్యునేలిస్ క్రమంతో అంతమవుతూ ఉంటుంది. దీన్ని 11 క్రమాలుగా
52 కుటుంబాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ అనే శాస్త్రవేత్తలు. వీటిలల్లో ఈ కంపాన్యులేలిస్ క్రమంలో చిట్ట చివరగా రూబియేసి, కుకుర్బిటేసి, కంపాన్యులేటి కుటుంబాలను ఏర్పాటు చేశారు. అంటే వీటిలల్లో ఏముంటుంది అంటే అండకోశోపరిక పుష్పాలను కలిగి ఉంటుంది. అండకోశదస్థిత పుష్పాలుండడం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించి, అండకోశోపరిక పుష్పాలుండడం అనేది ఆధునికమైనటువంటి లక్షణం. కాబట్టి దీని ప్రకారంగా తీసుకున్నట్లయితే వీళ్ళు చేసినటువంటి వర్గీకరణ వర్గ వికాసానుసార వర్గీకరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ అదే విధంగా సింపెటాలేలో కంపోజిటే కుటుంబం ద్విదళ బీజాల్లో బాగా పురోగమించినటువంటి కుటుంబం. కాబట్టి దీన్నేం చేశారంటే చిట్ట చివరగా సింపెటాలేలో చిట్ట చివరగా ఉంచడం జరిగింది. ఇది ఎంతో సహజంగా ఉన్నటువంటి వర్గీకరణగా చెప్పవచ్చు. బెంతాముకర్ వర్గీకరణలో పాలిపెటాలేలో అమర్చినటువంటి కుకుర్బిటేసి కుటుంబం. వాస్తవానికి కుకుర్బిటేసి కుటుంబంలో సంయుక్త ఆకర్షణ పత్రావళి ఉంటుంది. కానీ మిగిలినటువంటి లక్షణాలన్నీ కూడా అసంయుక్త ఆకర్షణ పత్రాలు కలిగినటువంటి పాలిపెటాలే లక్షణాలు ఉండడం వలన దీన్ని బెంతాముకర్లు చిట్ట చివరగా పాసిఫ్లోరేలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్‌లు మాత్రం దీన్ని గామోపెటాలేలో అమర్చడం జరిగింది. సింపెటాలేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్గీకరణ యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ చేసిన వర్గీకరణలో. వీళ్ళ వర్గీకరణ ప్రకారం ఏంటి అనంటే పరిపత్ర రహిత, ఏకపరిపత్రయుత పుష్పాలుండడం అనేది ఆదిమమైనదిగా, భిన్న పరిపత్రయుతమైనటువంటి పుష్పాలు, ద్విపరిపత్ర పుష్పాలు, భిన్న పరిపత్ర పుష్పాలు ఉండడం అనేది పురోగమించినటువంటి లక్షణంగా భావించారు. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాల కంటే ఆదిమమైనవిగా వీళ్ళు గుర్తించడం జరిగింది. చలాజోగమి అనేది ఆదిమమైనటువంటి లక్షణం కాబట్టి ఈ చలాజోగమి జరిగేటటువంటి వివృత బీజాలు ఒక చలాజోగమే కాకుండా వాయుపరాగ సంపర్కం జరిపే మొక్కలు చలాజోగమి ఉండడం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించి వివృత బీజాలను ఏకదళ బీజాల కంటే ముందుగా ఉంచడం జరిగింది. సౌష్ఠవేత పుష్పాల కంటే పాక్షిక సౌష్ఠవేత పుష్పాలు ఎంతో పురోగమించినవని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అండకోశదస్థిత పుష్పాలు ఆదిమ లక్షణం కాగా అండకోశోపరిక పుష్పాలు అనేవి పరిణితి లక్షణంగా గుర్తించారు. అసంయుక్త ఫలదళాల నుండే సంయుక్త ఫలదళాలు గల అండకోశం ఉద్భవించింది అని వీరు భావించడం జరిగింది. సో వివృత బీజాల్లో వాయుపరాగ సంపర్కం జరగడం చేత వాయుపరాగ సంపర్కం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించి వీటిని ఆవృత బీజాల కంటే ముందుగా ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఈ వర్గీకరణ యొక్క ప్రతిభలు ఒక్కసారి చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ చేసినటువంటి వర్గీకరణలో ప్రతిభలు ఏమిటి అనంటే వీళ్ళు చేసినటువంటి వర్గీకరణ స్పష్టమైనటువంటి చిత్రపటాల సహాయం చేత వర్ణించడం జరిగింది. అది ఒక ప్రతిభగా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటి అనంటే వీళ్ళు చేసిన వర్గీకరణ వర్గ వికాసానుసార వర్గీకరణ. ఇక్కడ వివృత బీజాలు ఆదిమమైనవిగా భావించి ఆవృత బీజాల కంటే ముందుగా ఉంచడం జరిగింది. అదే బెంతాముకర్లు అయితే ఏ విధంగా చేశారు అంటే ద్విదళ బీజాలకు ఏకదళ బీజాలకు మధ్యస్థంగా వివృత బీజాలను ఇచ్చారు. కానీ ఇక్కడ ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ అనే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని ఆదిమమైనవిగా భావించి ఏకదళ బీజాల కంటే ముందుగానే అంటే ఎస్పెషల్లీ ఆవృత బీజాల కంటే ముందుగానే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. బెంతాముకల్లోని పాలిపెటాలే మోనోక్లామిడే ఉపతరగతులన్నింటినీ కలిపి ఆర్కీక్లామిడేగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మోనోక్లామిడే లేకుండా అంటే ఒక్క లక్షణం మోనోక్లామిడే అంటే ఒకే వలయంలో ఉండే పరిపత్రాలు అనే లక్షణాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఉపతరగతిని ఏర్పాటు చేయడం స్పష్టంగా లేదు కాబట్టి ఆ ఉపతరగతి మోనోక్లామిడే లేకుండా చేసినటువంటి ఘనత ఒక ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ లేక చెప్పవచ్చు. ఆ ఆర్కీక్లామిడేలో అమెంటేఫెరేతో ప్రారంభమవుతూ ఉంటుంది. సో అమెంటేఫెరేలో మనకు కనిపించే పుష్ప విన్యాసం ఏమిటి అనంటే అమెంటం పుష్ప విన్యాసం. దాన్నే కాట్కిన్ పుష్ప విన్యాసం అని అంటాం. ఇది చాలా ఆదిమమైనటువంటి పుష్ప విన్యాసంగా గుర్తించడం జరిగింది కాబట్టే దీంతో ప్రారంభించడం జరిగింది.
నెక్స్ట్ అదేవిధంగా పరిపత్ర రహిత ఏకలింగ పుష్పాలను ఆదిమమైనవిగా భావించి ఏకదళ బీజాల్లో గాని, ద్విదళ బీజాల్లో గాని మొదట పరిపత్ర రహిత పుష్పాలు, తర్వాత ఏకపరిపత్రహిత పుష్పాలు, ఏకలింగ పుష్పాలు ఉన్నటువంటి కుటుంబాలతో ప్రారంభించడం జరిగింది. అది ఒక ప్రతిభగా చెప్పవచ్చు. సంయుక్త లక్షణం కన్నా, అసంయుక్త లక్షణం కన్నా సంయుక్త లక్షణం అనేది చాలా పరిణితి చెందింది కాబట్టి ద్విదళ బీజాల్లో ఆర్కీక్లామిడేను మొదట ఉంచి, ఆ తర్వాత సింపెటాలే దాన్నే మెటాక్లామిడేను తర్వాత ఉంచడం జరిగింది. నెక్స్ట్ కేవలం ఒక లక్షణానికే ప్రాధాన్యత ఇవ్వకుండా లిలియేసి, అమరిల్లిడేసి కుటుంబాలను లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ ద్విదళ బీజాల్లోని కంపోస్టే కుటుంబం, ఏకదళ బీజాల్లో ఉండే ఆర్కిడేసి కుటుంబం. ఈ 2 కుటుంబాలు కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు. బెంతాముకర్లు ఈ రెండిటికి సరైనటువంటి స్థానాన్ని కల్పించలేదు కానీ, ఎంగ్లర్ ఫ్రాంటన్లు మాత్రం కంపోస్టే కుటుంబం, ఇవి సింపెటాలే లేదా మెటాక్లామిడేలో చిట్ట చివరగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఏకదళ బీజాల్లోనైతే మైక్రోస్పెర్మే క్రమంలో ఈ ఆర్కిడేసి కుటుంబాన్ని చిట్ట చివరగా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఈ 2 కూడా బాగా పరిణితి చెందినవని గుర్తించి చిట్ట చివరగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏకదళ బీజాల్లోని నీటి మొక్కల గల కుటుంబాలు అవన్నీ కూడా హీలోబిలియేల్స్, హీలోబియేల్స్ క్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏకదళ బీజాలను, ద్విదళ బీజాలను ఏకలింగ పుష్పాలున్న కుటుంబాలతో ప్రారంభించడం. అంటే వీళ్ళ ప్రకారం ఏకలింగ పుష్పాలు ఉండడం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించారు కాబట్టి, ఈ ఏకలింగ పుష్పాలు ఉన్నటువంటి కుటుంబాలతోనే వీరు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మరి వర్గీకరణ యొక్క లోపాలేంటివి? అభివృద్ధి చెందినటువంటి ఏకదళ బీజాలను ద్విదళ బీజాల కంటే ముందు ఉంచడం జరిగింది. అయితే ఏకదళ బీజాల కంటే ద్విదళ బీజాలు ఎట్లా పరిణితి చెందినవో మాత్రం తెలియచేయలేదు. నెక్స్ట్ పరిపత్రం లేని ఏకపరిపత్రహిత పుష్పాలు, క్యాట్కిన్ పుష్ప విన్యాసం, వాయుపరాగ సంపర్కం అనేది ఆదిమమైనటువంటి లక్షణంగా భావించారు. కానీ నిజానికి ఇదేంటి అనంటే క్షీణత వలన పురోగతి చెందినటువంటి లక్షణంగా భావించవచ్చు. అంటే అభివృద్ధి చెందిన పురోగతి లక్షణంగా దీన్ని భావించవచ్చు. అది ఈ లక్షణం ఆధారంగా చేసుకొని మొక్కలను ఇలాంటి లక్షణాలున్న మొక్కలను మొదట ఏర్పాటు చేశారు కాబట్టి అది వర్గీకరణలో లోపంగా చెప్పవచ్చు. అదేవిధంగా అమెంటిఫెరస్ కుటుంబంలో ఏకలింగ పుష్పాలుండుట ఆదిమమైనటువంటి లక్షణంగా భావించారు. కానీ నిజానికి క్షీణత వలన ఏర్పడినటువంటి అది సరళమైనటువంటి లక్షణం, పరిణితి చెందిన లక్షణంగా గుర్తించవచ్చు. సంయుక్త ఆకర్షణ పత్రావళి ఉండటంచే కుకుర్బిటేసి కుటుంబాన్ని మెటాక్లామిడేలో ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ ఉంచడం జరిగింది. కానీ మిగిలినటువంటి లక్షణాలన్నీ కూడా పరిపత్రాలు కాకుండా మిగిలిన లక్షణాలన్నీ కూడా అవి పాలీపెటాలేకు సంబంధించినటువంటి మొక్కల చేత సంబంధం కలిగి ఉన్నవి. ఆ విధంగా ఏర్పాటు చేయడం కూడా సమంజసంగా లేదు. ఆదిమమైనటువంటి హీలోబియేల్స్ క్రమాన్ని ఉన్నత లక్షణాలు చూపే పాండనేలిస్, గ్లూమిఫెరే కుటుంబాల మధ్య ఉంచడం జరిగింది. గ్లూమిఫెరాలో పొయేసీ కుటుంబం, గ్రామినే కుటుంబం బాగా అభివృద్ధి చెందిన కుటుంబం. అదేవిధంగా పాండనేల్స్ కూడా కొంత అభివృద్ధి చెందిన కుటుంబం. ఈ రెండిటికి మధ్యస్థంగా ఆదిమమైనటువంటి హీలోబియేల్స్ క్రమాన్ని ఏర్పాటు చేయడమే సమంజసంగా లేదు. నెక్స్ట్ పురోగమించినటువంటి గ్రామినే కుటుంబానికి వర్గీకరణలో సరైన స్థానాన్ని లభించలేదు. సో వీళ్ళ వర్గీకరణ ఒకసారి చూసినట్లయితే మొత్తం వృక్షరాజ్యం, ఈ వృక్షరాజ్యం మొత్తాన్ని కూడా 2 విభాగాలుగా ఏర్పాటు చేశారు. క్రిప్టోగామే, ఫెనరోగామే. క్రిప్టోగామే అంటే పుష్పించని మొక్కలు. ఈ పుష్పించని మొక్కలన్నిటిని 13 విభాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి షైజోఫైటా, మిక్సోథాలోఫైటా నుంచి యూమైస్టిస్ వరకు 12 కూడా అవి థాలోఫైటాకు చెందినటువంటి క్రిప్టోగామేకు. 13వది ఆర్కిగోనియేట్స్ అంటే బ్రయోఫైటా, టేడోఫైటాలు కూడా క్రిప్టోగామేకు చెందినవిగా వీళ్ళు వర్గీకరించారు. అదే ఫెనరోగామ్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో ఒకే ఒక తరగతిని ఏర్పాటు చేశారు. అది ఎంబ్రియోఫైటా సైఫనోగామియా. దీన్ని తిరిగి 2 ఉపతరగతులు, అది వివృత బీజాలు, ఆవృత బీజాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆవృత బీజాలను తిరిగి 2 ఉపతరగతులు, అవి ఏకదళ బీజాలు, రెండవది ద్విదళ బీజాలుగా ఏర్పాటు చేశారు. ఏకదళ బీజాలు పాండనేలిస్ క్రమంతో ప్రారంభమై మైక్రోస్పెర్మేతో అంతమవుతూ ఉంటుంది. అదే ద్విదళ బీజాలను తిరిగి ఆర్కీక్లామిడే,
మెటాక్లామిడేగా వర్గీకరించడం జరిగింది. ఆర్కీక్లామిడే ఆర్కీక్లామిడే వర్టిసెల్లాస్టర్‌తో ప్రారంభమై అంబెల్లిఫెరేస్‌తో అంతమవుతూ ఉంటుంది. అదే మెటాక్లామిడే మాత్రం ఎరికేల్స్‌తో ప్రారంభమై కంపాన్యులేట్‌తో అంతమవుతూ ఉంటుంది. ఇది ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ చేసినటువంటి వర్గీకరణ విధానం. సో, ఇందులో నుంచి కొన్ని క్వెషన్‌లు చూద్దాం. ఈ క్రింది వాటిలో వర్గ వికాసానుసార వర్గీకరణ ఏది? బెంతాముక్కర్ చేసిన వర్గీకరణ, ఎంగ్లర్ ఫ్రాంటల్ వర్గీకరణ, ఏపీ డీకాండోల్ వర్గీకరణ, హచిన్సన్ వర్గీకరణ. అంటే ఇక్కడ ఈ బెంతాముకర్ వర్గీకరణ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం, సహజ వర్గీకరణ. వీళ్ళ వర్గీకరణ డీకాండోల్ వర్గీకరణ మీద ఆధారపడ్డది కాబట్టి రెండు కూడా సహజ వర్గీకరణలు. అయితే మిగిలినటువంటి ఎంగ్లర్ ఫ్రాంటల్ అండ్ హచిన్సన్ చేసిన వర్గీకరణలు మాత్రం వర్గ వికాసానుసార వర్గీకరణలు. సో ఆన్సర్ ఈస్ 3, దట్ ఈస్ బి అండ్ డి. నెక్స్ట్ గా రెండో క్వశ్చన్, ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ రచించిన గ్రంథం అది ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఏ, బి జెనీరా ప్లాంటారం, సి ది ఎలిమెంటైర్ డీలా బొటానిక్యూ, డి ది నేచురల్ ప్లాంట్స్ అండ్ ఫెమిలియన్. ఇక్కడ ది ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ హచిన్సన్ రచించాడు, జెనీరా ప్లాంటారం బెంతాముకర్ రచించారు, ది ఎలిమెంటైర్ డీలా బొటానిక్యూ ఏపీ డీకాండోల్ రచించడం జరిగింది. అంటే ఇక మిగిలింది ఏంటి? ది న్యాచురలిజం ప్లాంట్స్ అండ్ ఫెమిలియన్. సో ఇక్కడ ఎంగ్లర్ ఫ్రాంటల్ రచించినటువంటి గ్రంథం ది న్యాచురలిజం ప్లాంట్స్ అండ్ ఫెమిలియన్ గా చెప్పవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ఎంగ్లర్ ఫ్రాంటల్ చేసినటువంటి మొత్తం వర్గీకరణలోని మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత అంటే వీళ్ళు చేసిన వర్గీకరణలో మొత్తం 303 కుటుంబాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఎంగ్లర్ ఫ్రాంటల్ వర్గీకరణలో సరైనది వివృత బీజాలు, ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే ముందుంచారు, ఏకదళ బీజాలు ద్విదళ బీజాల మధ్యలో వివృత బీజాలు ఉంచారు, వివృత బీజాలను ద్విదళ బీజాలు ఏకదళ బీజాల కంటే మధ్య ఉంచడం జరిగింది, పైవేవి కావు. ద ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, ఎంగ్లర్ ఫ్రాంటల్ సంయుక్త ఆకర్షణ పత్రాలు గల మొక్కలను ఎందులో చేర్చారు? ఆర్కీక్లామిడే, మెటాక్లామిడే, సింపెటాలే. సో మెటాక్లామిడే, సింపెటాలే రెండు కూడా ఒకటే కాబట్టి ఆన్సర్ ఈస్ బిసి. బెంతాముకర్ వర్గీకరణలో ఎంగ్లర్ ఫ్రాంటల్ వర్గీకరణ యొక్క ప్రతిభ ఏంటి? బెంతాముకర్ వర్గీకరణలోని పాలీపెటాలే, మోనోక్లామిడే అన్నింటినీ కలిపి ఆర్కీక్లామిడేగా ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ చేయడం జరిగింది. కేవలం ఒక లక్షణానికే ప్రాధాన్యత ఇవ్వకుండా లిలియేసి, అమరిలిడేసి కుటుంబాలను లిల్లీ ఫ్లోరేలో చేర్చడం జరిగింది. వీళ్ళ వర్గీకరణ ఏంటి అని అంటే వర్గ వికాసానుసారంగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎంగ్లర్ ఫ్రాంటల్లోని లోపం ఏది? ఆదిమమైనటువంటి హీలోబియల్ క్రమాన్ని ఉన్నత లక్షణాలు చూపే పాండరైల్స్ గ్లూమీ ఫెరోలో మధ్యలో ఉంచడం. నెక్స్ట్, ఏకదళ బీజాలను ద్విదళ బీజాలను ఏకలింగ పుష్పాలు ఉన్న కుటుంబాలతో ప్రారంభించడం. సి పై2, డి పైవేవి కావు. ద ఆన్సర్ ఇస్ పై2. ఇది ఎంగ్లర్ అండ్ ఫ్రాంటల్ యొక్క వర్గీకరణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.